అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అండి, సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 12,055 మందికి, అందులో ప్రాముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సేవలు అంటే సిబ్బంది ఉద్యోగులు అయితే చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ బేస్ మీద. సో ఇందుకు సంబంధించి ఒక బుధవారం రోజు మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే, వీరి సేవలు అనేది 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు కొనసాగించనున్నారన్నమాట. అంటే 1 ఇయర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఉన్నటువంటి ఉద్యోగులకు, లేదంటే పిఆర్ ఆర్థిక శాఖలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో అవసరం ఉన్న మేరకే సేవలు కూడా వాడుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 3,717 మంది ఎఫ్టీలుగా ఉన్నారు, 7,385 మంది కాంట్రాక్టు, అదేవిధంగా 900 మంది అవుట్సోర్సింగ్, 53 మంది గౌరవ వేతనాలు ఉద్యోగులుగా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వీరికి వేతనం అంటే జీతాలు, ఖర్చులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఈ ఎస్ఎన్ఏ అన్నీ కూడా చెల్లించనుంది పారదర్శకంగా మాడ్యూల్స్ ప్రకారం. సో ఈ ఒప్పందం ప్రకారం అయితే మరో సంవత్సరం అయితే వారి ఉద్యోగులకు సంబంధించి డోకా లేకుండా 1 సంవత్సరం అయితే కాలపరిమితి అయితే పొడిగించడం జరిగిందన్నమాట. కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట.